ప్రభుత్వం మారితే మళ్ళీ మార్పుంటుంది గదా మరి. ఒక మాట చెప్తాను. ఒక మంచి మనిషి ఉన్నారు. మన మన ఇంట్లో మన నాన్న ఉన్నారు. మా నాన్న నాతో పాటు ఉన్నారు. నా కోసం ఎన్నో చేశారు. చిన్నప్పటి నుంచి చదివించారు, పెద్ద చేశారు. నేను ఇవాళ ఇంత పెద్ద సత్యప్రకాశంలో వచ్చాను, పెద్ద యాక్టర్ అయ్యాను, పెద్ద డైరెక్టర్ అయ్యాను. అలాంటిది మా నాన్న ఎన్ని చేసినా నేను మరో నాన్నని తెచ్చుకుంటాను. అలాగే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఇన్ని చేస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో మార్పు తెస్తుంది, అది మంచే ఉంటుంది అనుకోని మనం ఎందుకు అనుకోవాలి? మన నాన్న, మన తండ్రిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ తండ్రితోనే ఇంకో తండ్రిని తెచ్చుకోవడం అవసరమా? నో. చేయకండి. అలాంటి తప్పుడు పనులు మాత్రమే చేయకండి. ఈ తండ్రిని మనం ఎప్పటిదాకా ఉన్నామో మనం, ఎప్పటిదాకా ఉన్నారో అతనితోనే ఉందాం. ఇదే పరిపాలన ఇంకా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే బయట బేసిక్‌గా అందరూ మాట్లాడుకునేది సినిమా వాళ్ళకి పాలిటిక్స్ ఎందుకనంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలీదమ్మా. లిటరల్‌గా ఇవాళ దాకా నేను ఏ పార్టీ గురించి ఎక్కడ ఏం ఎందుకంటే నాకు ఇష్టం లేదు బేసిక్‌గా. ఎవరు ఏం చేయట్లేదు. ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేశాడో, ఇది చేశాను, అది చేశానో తెలీదు. కానీ 29వ తారీఖు నవంబర్ నెల 2009లో ఒక వన్ మ్యాన్ ఆర్మీ ఈ మాస్‌లోంచి పుట్టింది. 10 రోజుల్లోనే మొత్తం జనాలు అతని వెనకాతల వచ్చాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ వచ్చేసాయి. కొన్ని లక్షల మంది అతనితో చలో 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 వీర్ తుమ్ బడే చలో ధీర్ తుమ్ బడే చలో సామ్నే పహాడ్ హో సింహ్ కి దహాడ్ హో ధజ్ భజ్ సజే రహే దల్ బల్ సజే రహే వీర్ తుమ్ బడే చలో ధీర్ తుమ్ బడే చలో అంటే వీరులారా ముందుకు రండి అని ఒక శ్లోకంతో అతను ఆరంభిస్తే కొన్ని లక్షల మంది అతనితో వచ్చాడంటే అది అతనిలో ఉన్న ఒక చరిష్మా. సో అది చూసి నేను అనుకున్నాను, నో 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 నో, ఇతను సంథింగ్ డిఫరెంట్. సో అప్పటి నుంచి నేను ఫాలో చేస్తున్నాను. కేటీఆర్ గారు చేసిన ప్రతి స్పీచ్ నేను వింటాను. అతను చేసే ప్రతి ఫార్ములేషన్ని నేను చూస్తాను, ఏంటి దీంట్లో ఉంది, నేనేంటి నేర్చుకోగలను అతని దగ్గర నుంచి అనేసి. సో ఐఎమ్ లెర్నింగ్ అలాట్. అండ్ ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నది ఇదే హైదరాబాద్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగం దొరకడానికి, ఉద్యోగం కల్పించడానికి కారణం కేటీఆర్ గారు. ఇన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఏం కావాలి? రైటా? ఆర్ యూ హ్యాపీ? బీఆర్ఎస్ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఇప్పటివరకు ఏం జరిగింది? బీఆర్ఎస్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీకి ఇప్పటిదాకా ఏమి జరిగింది అంటే, ఇంతకు ముందు ఏవి జరగనివన్నీ కూడా ఇప్పటిదాకా జరిగాయి. షూటింగ్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఇమీడియట్లీ ఇస్తాం. లొకేషన్స్ అంటే తక్కువ రేట్లో కూడా ఉంటాయి. ఎన్నో స్టూడియోస్ ఆరంభమయ్యాయి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రేంజెస్లోని నంబర్ ఆఫ్ స్టూడియోస్. చిన్న అందరూ కూడా కొత్త స్టూడియోస్ పెట్టుకున్నారు. డబ్బింగ్ స్టూడియోస్ అంటారు, ఇది అంటారు. నంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ ఇక్కడే జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఎవరు బ్యాక్ బోన్? మన ప్రభుత్వమే. సో ఈ ప్రభుత్వం ఇండస్ట్రీకి ఇంతలా చేస్తున్నప్పుడు ఇంకా ఏం చెప్పగలం మనం? ఇంకా ఏం జరగాలి మరి? ఇంకా ఏం జరగాలి అంటే, జరుగుతున్నది ఆల్రెడీ వన్ ఆఫ్ ద టాపెస్ట్ రేంజ్లో ఎవరు చేయలేని లెవెల్కి చేస్తున్నారు. అంటే ఇంకా ఏం జరగాలి అంటే అది అతనికి తెలుసు ఏమిటి చేస్తారు అన్న సంగతి. నాకైతే తెలీదు. ఎందుకంటే అతని నాలెడ్జ్కి నేను 0.00001% కూడా కాదు. సో ఇంకా ఏమిటి జరగాలి అన్నది నేనైతే చెప్పలేను. హీఈస్ గ్రేట్, హీఈస్ గ్రేటర్, హీఈస్ గ్రేటెస్ట్. సినిమాటోగ్రఫర్ మినిస్టర్ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? పట్టించుకుంటున్నారా అసలు? అతను ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు అన్న సంగతి నేను చెప్తే ఈ జనాలకి ఆ టెక్నాలజీ, ఆ టెర్మినాలజీ అది అర్థం కాదు. కానీ ఇవాళ రోజులోని తెలంగాణలో, దట్టు హైదరాబాదులో ఉన్నంత కెమెరామెన్స్ మిగతా భారతదేశంలో ఎక్కడా లేరు. సో మెనీ కెమెరామెన్స్. దాని అంతటికీ కూడా మన ప్రభుత్వమే హెల్ప్ చేస్తున్నది. 100% ఈ గవర్నమెంట్ చేస్తున్నది. సో అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. కొత్త రకాల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కెమెరాస్ బిజినెస్, ఈ బిజినెస్, ఆ బిజినెస్ అన్నీ సినిమాతో రిలేటెడే. దాని అంతటికీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఇన్ ఆల్ వేస్ వాళ్ళే చేస్తున్నారు.